లేటెస్ట్ ప్రోగ్రామ్ కోసం బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. దేవుడి దీవెనని పొందండి. పరిశుద్ధాత్మ తండ్రి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు క్రీస్తు యొక్క స్నేహితులారా, ఈరోజు గురువారం, మార్చి నెల 5వ తారీఖు. యేసయ్య ఈరోజు మనందరితో మాట్లాడుతున్నారు. పునీత లూకు గారు రాసిన శుభవార్త నుండి 16వ అధ్యాయము వచనములు 19 నుండి 31 వరకు. ధనికుడు లాజరు. ధనవంతుడు ఒకడు పట్టు వస్త్రములు ధరించి నిత్యము విందులతో వినోదములతో కాలం గడుపుచుండెను. అతని వాకిట లాజరు అను నిరుపేద పడి ఉండెను. అతని దేహమంతయు వ్రణములతో నిండి ఉండెను. వాడు ఆ ధనికుని బల్ల మీద నుండి జారి పడు మెతుకుల వరకు కాచుకొని ఉండెను. కుక్కలు వాని వ్రణములను నాకుచుండెను. ఆ నిరుపేద మరణింపగా దేవదూతలు అతనిని కొనిపోయి అబ్రహాము ఒడిలోనికి చేర్చిరి. ధనికుడు కూడా చనిపోయి పాతిపెట్టబడెను. అప్పుడు అతడు బాధపడుచు పాతాళము నుండి ధనికుడు సుదూరములో అబ్రహాము రూమున ఆనుకొని ఉన్న లాజరును కన్నెత్తి చూసెను. అతడు అంగలార్చుచు, తండ్రి అబ్రహామా, నన్ను క్షమింపుము, నేను ఈ మంటలలో మాడిపోవచ్చున్నాను. లాజరును తన వ్రేలి కొనను నీటిలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు పంపుము అనెను. అందుకు అబ్రహాము, కుమారా, మరువకము, నీ జీవితంలో నీవు సకల సంపదలను అనుభవించుచుండ లాజరు అష్ట కష్టములను అనుభవించెను. అందుచే నీవు ఇప్పుడు కష్టపడుచుండ అతడు సుఖపడుచున్నాడు. అంతేకాక మన మధ్య దాటుటకు వీలు లేని అగాధం ఉన్నది. అందువలన అచ్చటి వారు ఇచ్చటికి రాలేరు, ఇచ్చటి వారు అచ్చటికి పోలేరు అని పలికెను. అందుకు ధనవంతుడు, అట్లయినా నాదొక మనవి, నాకు 5 సహోదరులున్నారు. వారు కూడా ఈ ఘోర నరకమునకు రాకుండా హెచ్చరిక చేయుటకు లాజరును నా తండ్రి ఇంటికి పంపము అనెను. అందుకు అబ్రహాము వారిని హెచ్చరించుటకు మోషే ప్రవక్తలు ఉన్నారు. వారి హెచ్చరికలను అలరించిన చాలును అని సమాధానమిచ్చెను. అది చాలదు తండ్రి అబ్రహామా, మృతులలో నుండి ఎవరైనా వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారికి హృదయ పరివర్తనము కలుగునని అతడు మరలా పలికెను. అందుకు అబ్రహాము, మోషే ప్రవక్తల హెచ్చరికలను పెడచెవిని పెట్టువాడు మృతులలో నుండి ఒకడు సజీవుడై వారిని హెచ్చరింప వెళ్ళినను నమ్మరు అని ప్రత్యుత్తరం ఇచ్చెను. ఇది ప్రభు అయిన క్రీస్తుని యొక్క వాక్కు. క్రీస్తు ప్రభువా మీకు స్తుతి కలుగును గాక. ఆమేన్. ప్రియమైన దైవజనులారా, ఈ లాజరు కోసం, ధనికుడి కోసం ఈ యొక్క ఉపమానం మనందరికీ చిన్నప్పటి నుండి కూడా తెలుసు. ధనికుడు, లాజరు. అయితే ఈ ధనికుడు ఈ భూమి మీద జీవించినంత కాలం కూడా సకల వైభోగాలు అనుభవించాడు. ఈ లాజర్ అనే వ్యక్తి భూమి మీద జీవించినంత కాలం కూడా నానా రకాలైన బాధలు, తినడానికి తిండి లేక, ఉండడానికి ఇల్లు లేక, కట్టుకోవడానికి బట్టలు లేక, శరీరం అంతా పుండ్లు కార్చి, సీము కార్చి, కుక్కలు నాకి నానా రకాలుగా ఉండేవాడు. ఎప్పుడైతే ఆ ధనికుడి దగ్గర నుండి ఆ బల్ల మీద రొట్టె జారిపోతే అది తిని బతికేవాడు అన్నమాట. ఆ పూటకి అంత కటిక పేదరికంలో, కష్టతరమైన జీవితంలో జీవించాడు ఈ లాజరు. కానీ ధనికుడు సకల వైభోగాలన్నీ కూడా అనుభవించాడు. ఇద్దరు మరణించారు. ధనికుడు ఎక్కడికి పోయాడు? నరకాగ్నిలోనికి పోయాడు. లాజరు ఎక్కడికి పోయాడు? అబ్రహాం ఒడిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు నరకంలో ఎలా ఉంటుంది? మంటలు మండిపోతుంటాయి. అప్పుడు ఆ ధనికుడు అంటున్నాడు, అబ్రహాం తండ్రి, అదిగో లాజరు మీ ఒళ్ళో ఉన్న లాజర్ను కొద్దిగా చెప్పండి, ఆయన చిటికెన వేలును నీటిలో ముంచి నా నాలుక మీద పెట్టండి, నేను ఈ బాధలను తట్టుకోలేకపోతున్నాను అని. అప్పుడు అబ్రహాం గారు అంటారు, అయ్యా, నీకు నాకు అగాధం ఒకటి ఉంది. మీ ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ రాలేరు, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడికి రాలేరు.
కాబట్టి నువ్వు జీవించినంత కాలం సకల భోగ వైభోగాలన్నీ అనుభవించావు. కానీ ఈ లాజరు అలా కాదు, సకల సకల భోగాలకు బదులు సకల కష్టాలన్నీ కూడా అనుభవించాడు. అందుకే ఇప్పుడు ఈయన స్వర్గంలో ఉన్నాడు, నువ్వు నరకంలో ఉన్నావు అని క్లారిటీగా చెప్పేశారు. ప్రియమైన దైవజనులారా, ఇప్పుడు మీరు సకల సౌభాగ్యాలు లేకపోతే సకల సుఖాలు అనుభవిస్తున్నారా? అయితే మీరు తప్పనిసరిగా గ్యారంటీగా ధనికుడి వలె మీరు కూడా ఉంటారు. ఇక్కడ కష్టాలతో, కన్నీళ్ళతో, బాధలతో, శ్రమలతో ఉన్నారా? పరలోక రాజ్యంలో నీకు ఆనందం దొరుకుతుంది. కాబట్టి గుర్తించుకోండి. ఒక్కొక్కసారి చాలామంది పేదవారు అనుకుంటారు, అబ్బా అనవసరంగా వీళ్ళ ఇంట్లో పుట్టానండి, ఈ జీవితాన్ని జీవించలేకపోతాను. చూడు ధనవంతుడు ఏం కాకుండా వాళ్ళ కార్లు, బంగ్లాలు ఉంటాయి, లేకపోతే వాళ్ళు వెచ్చలబెట్టి జీవితాన్ని జీవిస్తూ ఉంటారు అని మనం అనుకుంటాం. వాళ్ళ ఇంట్లోనే పుట్టాను కాదు అని అనుకుంటాం. ప్రియ దైవ కుమారులారా, ప్రియ దేవుని బిడ్డలారా, అలా మనం ఎప్పుడు ఆలోచించకూడదు. దేవుడు మనకిచ్చిన తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, కట్టుకోవడానికి బట్ట, ఏ రోజు భోజనం ఆ రోజు మనకి ఇస్తే చాలు అనేటట్లు మనం ఉండాలి. వీలైనంత వరకు కష్టతరమైన జీవితాన్ని మనం జీవించాలి. అదే మనకు ఆశీర్వాదకరమని ఈరోజు యేసయ్య మనకు తెలియజేస్తున్నారు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మదేవ, ఈ వాక్య పరిచర్యను విన్న ప్రతి ఒక్కరిలో మీ పరిశుద్ధాత్మను నింపి మా చేయి పట్టి మీ సేవలో నడిపించమని యేసు నామములో బ్రతిమాలుతున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.